నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 4 అరెస్ట్. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం షాక్. దోషులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫైనల్కు తెలుగమ్మాయి ఆకుల శ్రీజ. మాల్దీవులు భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ. వెస్టిండీస్కు బిగ్ షాక్. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన 4 క్రికెటర్లు. మొట్టమొదటి రోల్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు విడుదల. రేపు జరగబోయే నవోదయ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి. నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ వెల్లడి. బాల్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ భావోద్వేగం. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు. మొదటిసారిగా మంత్రి కోమటిరెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష. స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలపై చర్చలు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల్ వేల్పుగొండ గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న గ్రౌండ్లో పరిశుభ్రత లేక పాఠశాలల్లో శుభ్రత లేని నీరు తాగడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో విధుల్లో ఉన్న ప్రిన్సిపల్ సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వారి వద్ద ఉన్న 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు పంపారు. బిల్కిస్ బానో కేసులో దోషులకు భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరింత సమయం కావాలని కోరుతూ 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయం లేదని అభిప్రాయపడింది. దోషులు ఆదివారం కల్లా జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో లొంగిపోయేందుకు 4 నుంచి 6 వారాల పాటు పొడిగించాలని కోరుతూ దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం వీటి విచారణకు అర్హత లేదని స్పష్టం చేసింది. 2022లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసింది. ఇందులో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7గురిని దుండగులు హత్య చేశారు. అదే సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది దోషులుగా తేలడంతో వారికి జీవిత ఖైదు పడింది. 2022లో గుజరాత్ ప్రభుత్వం వీరికి ముందస్తుగానే విడుదల చేసింది. కానీ ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. అమెరికాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీల్డర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భారత స్టార్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సత్తా చాటింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో శ్రీజ 3-2, 9-11, 11-5, 11-5, 10-12, 11-9 తేడాతో అమెరికా క్రీడాకారిణి జియాంగ్ షాన్ గువోను ఓడించింది. ఫైనల్లో అమెరికాకే చెందిన లిల్లీ జాంగ్తో శ్రీజ తలపడనుంది. మాల్దీవులు భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని కంపాలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి ముసా జమీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ముసా జమీర్ స్పష్టం చేశారు. నామ్ సమిట్లో భాగంగా జైశంకర్ని కలవడం ఆనందంగా ఉందని ముసా జమీర్ ట్విట్టర్ ఎక్స్లో తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, అలాగే తమ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. వెస్టిండీస్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన 4 మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్స్ అనీసా మహమ్మద్, మీడియం పేసరా షకీరా సెల్మన్, కవలలైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కైసియా నైట్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ 4 విండీస్ T20 వరల్డ్ కప్ విన్నింగ్స్ టీంలోనూ 2016లో సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ 4 ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది. ఈ 4 రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ప్రపంచంలోని అత్యంత లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన మోడల్ స్పెక్టర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని షోరూమ్ ధర 7.50 కోట్లు నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ కారు డ్యూయల్ మోటార్ సెటప్తో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఇది 500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాకుండా కేవలం 4.5 సెకండ్లలో 0.100 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోగలదు. భవిష్యత్తులో రోల్ రాయిస్ మరింత వేగంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకురానున్నదని 2030 నాటికి అన్ని సాంప్రదాయ ఇంధన కార్లను తొలగించి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది. జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించి రేపు జరగబోయే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 5,796 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సిద్దిపేటలో 10, మెదక్లో 7, సంగారెడ్డిలో 12 మొత్తం కలిపి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 కేంద్రాలలో మొత్తం 2,113 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస యోజన స్కీమ్ కింద ఇల్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో 90,000 మంది నిరుపేదలకు పీఎం ఆవాస్ కింద ఇల్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంతమంది లబ్ధిదారుల ఇంటి కల నిజమైనందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ళ ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి అని చెమర్చిన కళ్ళతో మోదీ చెప్పారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహకాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి 12 గంటల 45 వరకు విమానాల టేకాఫ్ ల్యాండింగ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకటి. రిపబ్లిక్ డే వేడుకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఆర్ఎండ్బి అధికారులతో మొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఫ్యూచర్ కన్స్ట్రక్షన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ అన్ని జిల్లాల్లో ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దానిపై సమీక్ష జరిపినట్టుగా మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీలు ఉన్న నేపథ్యంలో వారికి టెక్నికల్గా సౌండ్ చేయడంపై చర్చ జరిపినట్టు తెలిపారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ మీటింగ్ దాదాపు 3.5 గంటల పాటు సాగిందన్నారు. చదువులు పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగుల జీవితాలను చక్కదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందన్నారు. దీనికై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష నిర్వహించి అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతో పాటు ఇంకా బ్యాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇక్కడితో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 10,000 మందికి టీసీఎస్ వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొన్ని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ న్యాక్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని అది ప్రాపర్గా యూజ్ చేస్తున్నారో దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 4 అరెస్ట్. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం షాక్. దోషులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫైనల్కు తెలుగమ్మాయి ఆకుల శ్రీజ. మాల్దీవులు భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ. వెస్టిండీస్కు బిగ్ షాక్. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన 4 క్రికెటర్లు. మొట్టమొదటి రోల్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు విడుదల. రేపు జరగబోయే నవోదయ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి. నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ వెల్లడి. బాల్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ భావోద్వేగం. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు. మొదటిసారిగా మంత్రి కోమటిరెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష. స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలపై చర్చలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.